హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఎపిసోడ్ మీరు చూస్తున్నారు అంటే అది ఖచ్చితంగా దేవుని ప్రణాళిక. మరి ఈ ఎపిసోడ్లో దేవుడు మనతో ఏమి మాట్లాడబోతున్నారని ఆసక్తిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఎంతో శ్రద్ధగా దేవుని పరిశుద్ధాత్మ నింపుదలతో ఈ వాక్యమంతా కూడా వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. శిష్యులు, శిష్యరికం అసలు ఏంటిది? ఇది ఎందుకు శిష్యులు అవసరం? శిష్యులు ఎందుకు ఉండాలి? ఒక సేవకుడు ఉన్నప్పుడు శిష్యులు ఎందుకు అవసరం అనే విషయాలు ఈరోజు మనం చూద్దామండి. ఈ అపోస్తల కార్యంలో నుంచి మనం ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 21వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనం. వారు ఆ పట్టణముల్లో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును, ఈకొనియకును, అంతియొకయుకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించిన తరువాత మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి అని ఇక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తు కూడా చివరిలో మనకి గాస్పెల్ కన్ఫర్మేషన్ ఇస్తూ మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమంటున్నారు. శిష్యులు ఎవరు? విశ్వాసులు ఎవరు? శిష్యులెవరు? విశ్వాసులు ఎవరు? సంఘ పెద్దలు వేరే ఉన్నారు, శిష్యులు వేరే ఉన్నారు, అపోస్తలులు వేరే ఉన్నారు, సువార్థికులు వేరేగా ఉన్నారు. శిష్యులు ఎవరు అనంటే మనం పాత నిబంధన నుంచి కూడా చూస్తే ఏలియాకి శిష్యులు ఉన్నారు, ఎలీషాకి శిష్యులు ఉన్నారు. సో రాబోయే కాలంలో సేవకుని స్థానం తీసుకునే వాళ్ళు శిష్యులుగా ఉంటారు. అంటే మొదట ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు తర్వాత శిష్యుడిగా ఎదుగుతాడు. శిష్యుడిగా ఎదిగిన తరువాత సువార్త బాధ్యతలను కూడా, కార్యక్రమాలన్నీ కూడా తను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు తర్వాత అతనితో ఉన్నవారు కూడా యేసుక్రీస్తు ఇచ్చిన ఈ గాస్పెల్ కమిషన్ను, సువార్త నిమిత్తమే దేవుడిచ్చిన ఆజ్ఞను, సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ఇచ్చిన ఆజ్ఞను వీరు పాటిస్తున్నారు. అందుకనే ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేశారని కూడా ఇక్కడ రాయబడి ఉంది. తర్వాత వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి రోజులు రాబోతా ఉన్నాయి అని హెచ్చరిస్తూనే నిలకడగా ధైర్యంగా ఉండండి అని కూడా చెప్తా ఉన్నారట. ఇంకా మనం చూస్తే 23వ వచనంలో, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి అని ఇక్కడ కూడా రాయబడి ఉంది. అంటే అపోస్తలులు సంఘాలను స్థాపిస్తున్నారు. స్థాపించి అది నా ఒక్కడి అండర్లోనే ఉండాలి అనుకోవడం లేదు. అంటే ఒక సేవకుడు సంఘం స్థాపించి ఏం చేస్తున్నారు? ఇక్కడ స్థానికంగా అతను ఉండటం లేదు కాబట్టి దాన్ని ఒక శిష్యుడికి ఒప్పజెప్తున్నారు, శిష్యులకు. తర్వాత ఆ శిష్యులను మళ్ళీ ఇంకా వీళ్ళు వయసులో చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, తర్వాత అనుభవం కలిగిన వారిని సంఘ పెద్దలుగా కూడా ఉంచుతూ ఉన్నారు అదే సంఘానికి. వాళ్ళు మంచి కోఆర్డినేషన్ తోటి సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. ఈ శిష్యులు ధైర్యంగా ఉండాలి అని కూడా వారి గురించి జాగ్రత్త చేస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. శిష్యులు ఎందుకు అనంటే ఈ మెయిన్ పాస్టర్ గారు లేదా సేవకుడు ఆయన తరువాత ఈ మినిస్ట్రీని అంతటిని కూడా నడిపించడానికి ఇప్పటి నుంచే శిష్యులను తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి వారి జీవితాల మీద ఒక గ్యారంటీ లేదు, ఎన్ని రోజులు బ్రతుకుతారనేది కూడా తెలియదు. ఖచ్చితంగా వీరు తెలుసుకున్న విశ్వాసాన్ని తర్వాత ఆ సువార్త బాధ్యతను ఇంకొకరి మీద పెడతా ఉన్నారు. ఇప్పుడు రోజుల్లో, ప్రస్తుతం రోజుల్లో కూడా ఇట్లాంటి శిష్యులను మనం తయారు చేస్తున్నామా అంటే ఒకసారి ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్ అవుతుంది. ఎందుకంటే చాలా కొద్దిమంది మాత్రమే శిష్యులను ఎంకరేజ్ చేస్తున్నారు. పాస్టర్స్ ఉన్నారు అని అంటే ఎప్పటికీ నేనే పాస్టర్గా ఉండాలనుకుంటున్నాం. ఒక సేవకుడు ఉంటే నేను, నా కొడుకు, నా తదనంతరం నా పిల్లలు వీళ్ళే ఈ సామ్రాజ్యానికి వారసులుగా ఉండాలనుకుంటున్నాం. కానీ సంఘంలో నుంచి ఎవరిని పెద్దలుగా కానీ శిష్యులనుగా కానీ మనం నియమించడానికి ఒప్పుకోట్ల. సంఘ పెద్దలుగా కూడా మనకి సపోర్టివ్గా ఉండేవారిని మాత్రమే ఎన్నుకుంటున్నాం. దేవుని పరిచర్యకు, సువార్తకు సపోర్టివ్గా ఉండేవారిని కాదు. అర్థమవుతుందా? అపోస్తులు అట్లా చేయలేదు. వాళ్ళ ఆలోచన విధానం అంతా వేరే.
వాళ్ళు చాలా ఉన్నతంగా ఆలోచించారు. అప్పటికప్పుడు నాకేదన్నా అయినా కానీ సువార్త భారం కలిగిన ఒక వ్యక్తి ఈ పరిచర్యను నడిపిస్తే చాలనుకున్నారు. తన సొంత వాళ్ళ కోసం చూడలేదు, బంధువుల కోసం చూడలేదు. ఒక చర్చి పెద్దగా విస్తరించిన తర్వాత అది మొత్తం కూడా ఒక పెద్ద కొడుకు ఒక దగ్గర, చిన్న ఒక కొడుకు, కోడళ్ళు, మనవరాలు మొత్తం మేమే ఉండాలనుకోవట్లేదు. సువార్త భారం కలిగిన విశ్వాసుల్లో నుంచి ఎవరైతే సువార్తను చాటి చెప్పడానికి ఇంకా మేము ముందుకు వస్తామని ఎవరు వచ్చినా సరే వాళ్ళని శిష్యులుగా చేసుకుంటున్నారు. దానికి అర్థం ఏంటి అనంటే ఇంకా వాళ్ళు సేవకులే, వాళ్ళే తర్వాతి సేవకులు. వాళ్ళు ఇంకా అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ వాళ్ళ సంఘాలను స్థాపిస్తూ అక్కడ మళ్ళీ శిష్యులను ఏర్పాటు చేస్తూ ఉంటారు. శిష్యులను తయారు చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఆది అపోస్తలులు పరిచర్య సువార్త జీవితం అనేది కొనసాగుతూ వచ్చింది. అందుకని అన్ని సంఘాలు స్థాపించబడ్డాయి. స్థాపించిన తర్వాత వాడిని వదిలిపెట్టారంటే లేదు. శిష్యుల్ని వాళ్ళ యజమానుడు ఎప్పటికి కూడా విడిచిపెట్టలేదు, వాళ్ళ సేవకుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఎంత దూరంలో ఉన్న ఈవెన్ మనం గమనించినప్పుడు పద్మాసు ద్వీపంలో యోహాను నుండి కూడా ఉత్తరాలు రాస్తూ ఉన్నారు ఆయన శిష్యుల కోసం. పౌలు రోమా ప్రభుత్వం కాలంలో ఆ జైల్లో ఉండి కూడా ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు? తిమోతీస్, సిలాస్, వీళ్ళందరికీ కూడా ఉత్తరాలు రాస్తూ ఉన్నారు, పత్రికలు, లేఖనాలు రాస్తూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ లేఖలన్నింటిని బట్టి కూడా వారిలో ఏదైనా గొడవలు వచ్చినా ఎఫ్సి పట్టణానికి రాశారు, తెస్సలోనికాకు రాశారు. వారి మధ్య ఏమైనా గొడవలు వస్తున్నా కానీ ఆ గొడవలతోటి మీరు ఉండకూడదు అంటే ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వారికి ఇంకా దేవుడు బయలుపరిచిన ప్రతి విషయాన్ని కూడా చేస్తూ అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో క్రైస్తవ సంఘం అనేది చాలా వెనకబడిపోవడానికి కారణం ఏంటి అంటే శిష్యులు తయారవ్వకపోవడం వల్లనే. శిష్యులను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక సంఘ సభ్యుడు మందిరానికి వచ్చారు అనంటే ఎప్పటికీ తను సంఘ సభ్యుడిగానే ఉండాలి, ఒక విశ్వాసిగా మాత్రమే ఉండాలి అనుకుంటున్నాం మనం. ఆ విశ్వాసి కొన్ని రోజులు కొన్ని బాధ్యతలు ఇస్తాం, అంతవరకే. సంఘ పెద్దగా, లేకపోతే ఒక యూత్ లీడర్గానో, లేకపోతే ఇంకేదన్నా ప్రోగ్రామ్ లీడర్గానో, ఆర్గనైజర్గానో ఇస్తున్నాం, అంతవరకే. కానీ సువార్తను లీడ్ చేయగలగటానికి వాళ్ళను మనం ట్రైనింగ్ ఇవ్వలేకపోతా ఉన్నాం. సేవకులు ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే శిష్యులు అవసరం, సంఘానికి శిష్యులు అవసరం. ఏం జరుగుతుందంటే ప్రమాదం ఎక్కడ జరుగుతుందంటే ఒక మంచి పరిచర్య జరుగుతున్న టైంలో సడన్గా ఆ పాస్టర్ గారికి ఏదైనా జరిగితే దాన్ని ఎవరు కూడా మళ్ళీ లీడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ ఆ మందిరానికి ఇంకెవరు లేరు. నాకు తెలిసిన ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఒక కుటుంబం ద్వారా స్థాపించబడింది. చక్కటి పరిచర్య జరిగింది. అనుకోకుండా పాస్టర్ గారు కాలం చేయడం, తర్వాత కొన్ని సంవత్సరాలకే పాస్టర్ గారు చనిపోవడం జరిగింది. కొడుకుల్లో నుంచి కానీ బిడ్డల్లో నుంచి కానీ ఎవరు కూడా సువార్తకు అంకితం చేసుకోలేదు తమ జీవితాలని. మందిరం ఇప్పుడు ఎలా అనే ఒక ప్రశ్న వచ్చింది. సరే, ఎవరైనా ఉన్నారా అని చెప్పని సంఘస్థుల్లో నుంచి చూస్తే వెనక ఉండటమే కానీ ఆన్ స్టేజ్ వచ్చి వాక్యం చెప్పడం ఎవ్వరికీ ఇన్ని సంవత్సరాల్లో నేర్పలేదు. సుమారు 30 సంవత్సరాలు అక్కడ సువార్త పరిచర్య జరిగింది. ఎప్పుడు కూడా ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఎంతవరకు కూర్చొని పాటలు పాడడం, కానుకలు వేయడం, కూర్చొని చదవడం, లేదా ఏదన్నా ఉంటే ఒక కంఠస్థ వాక్యాన్ని చదివి వినిపించి వెళ్ళిపోవడం వరకే. కానీ ఏ బాధ్యత ఇవ్వకపోవడంలో చర్చ్ అనేది సంక్షోభంలో పడింది. ఎక్కడి నుంచో దూరం నుంచి ఇంకొక పాస్టర్ గారిని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి చర్చిలో పెట్టారు. ఆ పాస్టర్ గారికి స్థానిక పరిస్థితులు అవగాహన లేవు. ఆయనకి సంఘానికి మధ్య విభేదాలు వచ్చాయి. సంఘము, మందిరము పూర్తిగా మూతపడిపోయింది కొద్ది కాలానికే. కారణం ఏంటి అనంటే సంఘం నుంచి శిష్యుల్ని తయారు చేయకపోవడమే. శిష్యులు ఖచ్చితంగా అవసరం. ప్రతి మందిరానికి, ప్రతి సంఘానికి శిష్యులు ఉండాలి. ఈ శిష్యులు ఉన్నప్పుడే ఆ సంఘం ధైర్యంగా ఉండగలదు. శిష్యులు లేని సంఘం ఎప్పుడు కూడా ప్రమాదంలో ఉన్నట్టే. అది అపోస్తలులు ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. వారి జీవితాలకి ఎప్పుడు ముగింపు అనేది వాళ్ళకి తెలియదు కనుక మంచి మంచి శిష్యులను వాళ్ళు తయారు చేసుకున్నారు. వీరికంటే ఇంకా గొప్పగా పరిచర్య చేసే విధంగా వారిని ప్రేరేపించారు, ప్రోత్సహించారు. శిష్యుల మధ్యలో గొడవలు వస్తే కూడా దాన్ని వీళ్ళు అపోస్తలులు, పెద్దలు వీరు వారిని సముదాయిస్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఎంత గొప్ప విషయం అండి. ఇంకా మనం ముందుకు చూద్దాం. పరిచర్య మంచిగా జరగాలంటే
ఖచ్చితంగా టీం అవసరం, ఒక గ్రూప్ అవసరం. ఒక మంచి సహకారులుగా అందరూ ఉంటూ శిష్యులు వారిని తమను తాము దేవుని పరిచర్య కోసం అంకితం చేసుకొని వాళ్ళ సేవకుని దగ్గర మేము నేర్చుకోవాలి మా సేవకుని దగ్గర అని అనుకునే ఒక యవనస్తులు కొంతమంది తన వెనకున్నప్పుడు ఆ సేవకుడికి ఎంత బలం ఉంటుందో తెలుసా? ఎక్కడికి సువార్తకి వెళ్ళాలన్నా పరిచర్యకి వెళ్ళాలన్నా నిరభ్యరంతరంగా అది పగల రాత్రి అనే సమయం గురించి భయం లేకుండా వెళ్ళొచ్చు. ఇక్కడ అపోస్తులుడైన పౌలుతో పాటుగా ఎవరెవరు ఉన్నారు తెలుసా? బర్నబాస్ ఉన్నారు, సైలస్ ఉన్నారు, ఇంకా మరికొందరు ఉన్నారు, తిమోతి ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కలిసి పరిచర్య చేస్తూ ఉన్నారు. ఎవరిని ఎక్కడ దేవుడు ఎలా వాడుకోవాలంటే అలా వాడుకుంటున్నారు. నేను గొప్ప అనే ఉద్దేశం ఎవరిలో కూడా లేదు. ఒకరికి ఒకరు ఎప్పుడు కూడా తోడునీడగా ఉంటూ పరిచర్య చేస్తూ వచ్చారు. శిష్యులే అపోస్తులుడైన పౌలుని అందరూ కూడా చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే గంపలో ఉంచి గోడ అవతలకు దాటించింది, ఆయన ప్రాణాలు కాపాడింది శిష్యులే. అదే శిష్యులకి మళ్ళీ బాధ్యతలు అప్పచెప్తా ఉన్నారు, భారం అప్పచెప్తా ఉన్నారు, ధైర్యం చెప్తా ఉన్నారు. వాళ్ళ దేవుని పరిచర్య ఎలా జరిగించాలనేది ఎంత గొప్పగా ఒక సేవకుడు భారం కలిగి తన పిల్లలకు నేర్పుకున్నట్టుగా నేర్పుకుంటున్నారు. అంతటి మంచి దైవ సేవకులు మీ దగ్గర ఉన్నారా? ఉన్నట్లయితే మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. దేవుని పరిచర్య గురించి మిమ్మల్ని ప్రేరేపించే మరి మంచి సేవకులు మీ మధ్యలో ఉన్నారనంటే ఖచ్చితంగా అది మీ అదృష్టం. వాక్యం చెప్పడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నారా? ఆన్ స్టేజ్ మిమ్మల్ని పిలుస్తున్నారా? ఎప్పటికీ వెనక్కే ఉండవద్దు, మీరే ముందుండాలి, పరిచర్యలో ముందుండాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న సేవకులు ఉన్నట్లయితే అస్సలు విసుక్కోకండి. మీరు నిజంగా గొప్ప అదృష్టవంతులు. కరువు అయిపోయారండి అటువంటి సేవకులు, నిజంగా కరువు అయిపోయారు, దొరకట్లేదు. ఒక సేవకుడు ఉన్నారంటే ఇదంతా కూడా నాకే సొంతం అనుకుంటున్నారు. ఆ మందిరంకి సంబంధించినవి అన్నీ కూడా నేను నా పిల్లలే పరిపాలించాలనుకుంటున్నారు. శిష్యులు లేని మందిరం ఎప్పుడు కూడా ప్రమాదంలో ఉన్నట్టే. వీరు అపోస్తులుడైన పౌలుతో పాటుగా మినిస్ట్రీలో బర్నబాస్, సైలస్, తిమోతి ఇంకా మరికొందరు కూడా శిష్యులు అక్కడ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ప్రతి మిషన్ జర్నీలో పౌలు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆయనతో పాటుగా ఉన్నారు. ఒంటరిగా ఎప్పుడు కూడా ఆయన ప్రయాణాలు చేయలేదు. అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా వారికి నేర్పించాలన్న ఉద్దేశంతో కావచ్చు, కానీ ఖచ్చితంగా శిష్యులను వెంటబెట్టుకొనే పౌలు వెళ్ళారు. యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేయడానికి తప్ప మిగతా అన్ని సమయాల్లో శిష్యులు ఖచ్చితంగా అతనితో పాటుగానే ఉన్నారు. ఎంత గొప్ప విషయం అండి! శిష్యరికంలో అంత గొప్పతనం ఉన్నది. ఏలియాకి ఎలీషాకు మధ్య ఉన్న సంబంధం కూడా ఎంతో గొప్పది. ఏలియా మాస్టర్, శిష్యుడు ఇక్కడ ఎలీషా. అందువల్ల ఏలియా లాంటి ఆత్మ నాకు కావాలి, ఇంకా రెండింతల ఆత్మ కావాలని కోరుకున్నప్పుడు దేవుడు అదేవిధంగా అనుగ్రహించారు. మొదట వీలు పడదన్నప్పటికి కూడా తన యజమాని ద్వారా ఆశీర్వాదం పొందుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ రెండంతల ఆత్మశక్తిని పొందుకున్నారు. శిష్యులు ఎంతో గొప్పవారండి. పరిచర్యకు వాళ్ళు ఖచ్చితంగా అవసరం. అయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో ఒకసారి మనం గమనించినప్పుడు, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుతున్నానండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలో పాడుచుండిరి. ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారంటే జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి కూడా ఒక మంచి బృందంగా వీళ్ళు జైల్లో దేవుని స్తుతిస్తూ ఉంటే చుట్టుపక్కన ఉన్న ఖైదీలు కూడా దేవుని యొక్క పాటలు వింటూ సువార్తను వింటూ అక్కడ గొప్ప కార్యాలు ఆ రాత్రి జరిగినాయి. నిజంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక టీం వర్క్ అండి ఇది. టీం వర్క్ ఇది చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో, సోషల్ నెట్వర్క్ సైట్స్లో చూస్తూ ఉంటే యూత్ మంచిగా వీధుల చివరిలో ఉండి చక్కగా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ చక్కగా పాటలు పాడుతున్నారు. యూత్ ఇవాంజలిజం అని. దేవునికి ఎంత మహిమకరంగా జరుగుతుంది. ప్రతి చర్చ్లో ఇట్లాంటి ఇవాంజలిజం టీం ఒకటి ఉండాలి. ప్రతి చర్చ్లో ఇట్లా శిష్యులుగా ఉండి వాళ్ళ సేవకునికి వెన్నంటి ఎప్పుడు 24/7 ఎప్పుడు అవసరం ఉన్నా కానీ నేను వస్తాను పరిచర్యలో సపోర్ట్గా ఉండే వాళ్ళు ఉంటే జైల్లో ఉన్నా సరే వాళ్ళు దేవుణ్ణి స్తుతించగలరు, వాళ్ళు ధైర్యంగా ఉండగలరు. ఒంటరినన్న భయం ఇంక అసలు అవసరమే లేదండి. ఒక మంచి శిష్యుడిగా నీవు ఉండాలనుకుంటున్నావా? ఒక మంచి మాస్టర్గా నువ్వు ఉండాలనుకుంటున్నావా? దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఇది సాధ్యమే. ఇంకా మనం కొంచెం ముందుకు చదివితే ఇక్కడ ఏం జరుగుతుందంటే,
వాళ్ళు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపు అన్నీ కూడా తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను అను. ఏ బంధకం కూడా ఆపలేదండి. ఇద్దరు ముగ్గురు దేవుని నామములు కూడుకొని ప్రార్థన చేస్తేనే కరుణించే దేవుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా మనం ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ, ఆ ఊహ ఎంత గొప్పగా ఉందండి కదా. జైల్లో ఉన్న వాళ్ళకి అసలు భయమే లేదు, దెబ్బకి అన్నీ కూడా పగిలిపోయాయి, వాళ్ళ బంధకాలు కూడా, వాళ్ళని బంధించిన ఆ సంఖ్యలన్నీ కూడా ఊడిపోయాయట. అయినప్పటికీ కూడా అంత అవకాశం ఉన్నా కానీ వాళ్ళెవ్వరు కూడా పారిపోకుండా అక్కడే ఉండేలాగా కూడా చూసుకున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఉన్నప్పుడు వచ్చే శక్తి అది, బలం అది. దేవుడు కోరుకునేది అదే. మీరెప్పుడు కూడా సహోదరులందరూ కూడా ఐక్యత కలిగి ఉండమని చెప్తున్న దేవుడు మన దేవుడు. ఇంకా కొంచెం ముందుకు చదువుకుందాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 36 నుంచి 41 వరకు కూడా మనం చూసుకుందాం. అపోస్తల కార్యములు 15:36 నుంచి చదువుతున్నా అండి. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. ఇక్కడ ఒక బాధ్యత వాళ్ళకు సువార్త చెప్పడంతో అయిపోలేదు, వాళ్ళని శిష్యులుగా చేయడంతో అయిపోలేదు. వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఎట్లా ఉంటున్నారు అని కూడా తర్వాత కూడా ఎంక్వైరీ చేసుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశము ఈ నిజమైన దైవ సేవకులు ఉన్నది. దైవ సేవకులారా, మీ దగ్గర శిష్యులుగా ఉండి వారు పరిచర్య నిమిత్తం దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళకి సహకారులుగా ఉంటున్నారా, లేదా వాళ్ళు నాకంటే ఎక్కువగా ఎదిగిపోతున్నారని బాధపడుతున్నారా? ఒకసారి మనం గమనించుకుందాం. లేదా శిష్యులు దారి తప్పుతున్నారన్నప్పుడు కూడా చూస్తూ వదిలేస్తున్నట్టుగా ఉంటున్నామా? వాళ్ళని సరిచేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. మనం ఉన్నామంటే కేవలం మన కోసం, మన కుటుంబం కోసం కాదు బ్రతికేది. మనం ఖచ్చితంగా దేవుని కోసం, దేవుని రాజ్య సువార్త కోసం, యేసుక్రీస్తు సాక్ష్యం కోసం మనం బ్రతకాలి. ఆ సాక్ష్యము కాపాడాలి అంటే, ఆ సాక్ష్యం తర్వాత జనరేషన్స్కి కూడా, తర్వాత తరాల వాళ్ళకు కూడా వెళ్ళాలి అంటే శిష్యులను ఖచ్చితంగా సిద్ధపరచాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో కొడుక, బిడ్డ, లేకపోతే సొంత బంధువులను చూడాల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన హృదయం, పరిశుద్ధాత్మ నడిపింపును అంగీకరించే హృదయం ఎవరికి కలిగి ఉన్నా కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే ఖచ్చితంగా వారు దేవునికి గొప్ప పరిచారకులుగా మారతారు. ఇంకొక సన్నివేశం, అదే మనం ముందుకెళ్తున్నప్పుడు, అప్పుడు మార్కోను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబాకు ఇష్టపడాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ మార్కు అనే వ్యక్తి మధ్యలో ఒకసారి వీళ్ళకి దూరంగా వెళ్ళిపోతారు. వీళ్ళు అపోస్తలుడైన పౌలు, వీళ్ళు ఒక మిషన్ ట్రిప్లో వెళ్తా ఉంటే వీళ్ళని సడన్గా ఈయనకి ఏదో విభేదంతో ఆయన సడన్గా డ్రాప్ అయిపోయారు, వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళలేదు. అందువల్ల పౌలుకేమో ఇది నచ్చట్లేదు. బర్నబాస్ ఏమో ఆయన పిలుచుకుందాం అనుకుంటున్నారు, ఆయనకి ఇంకొక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. బర్నబా అనే వ్యక్తి మన పౌలును కూడా ఆయన అందరూ వ్యతిరేకిస్తూ ఉంటే మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి చేర్చుకున్న వ్యక్తి బర్నబా. ఇదే బర్నబాసు ఆల్రెడీ తప్పు చేస్తున్న జాన్ మార్కును కూడా మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి మళ్ళీ పరిచర్యలో వాడుకుందాం అంటా ఉంటే, పౌలు మాత్రం ఆల్రెడీ ఒకసారి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి సడన్గా చెప్పపెట్టకుండా వెళ్ళిపోయాడు, ఇప్పుడు కూడా మనం ఆయన నమ్మితే మోసపోతాం అనే ఒక ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఒక చిన్న క్లాష్ వచ్చింది. అందువల్ల ఏం జరుగుతుందంటే, ఈ బర్నబా ఏమో జాన్ మార్కుని తీసుకొని సైప్రస్ వైపు వెళ్తారనమాట. తర్వాత పౌలేమో సిలాన్ తీసుకొని సిరియా అటువైపు వెళ్ళిపోతారనమాట. ఇద్దరు అప్పుడు మనం చూస్తే వాళ్ళిద్దరు గొడవపడి విడిపోయిన అంత పెద్ద సీన్ అక్కడ జరుగుద్ది. సువార్త పరిచర్యలో శిష్యులకోసారి ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో దూరం అయిపోతున్న పరిస్థితులు ఖచ్చితంగా ప్రతి మందిరంలోనూ, ప్రతి సేవకుల సదస్సుల్లోనూ కూడా మనం చూడవచ్చు. అయితే అంత మాత్రంతో మనం వాళ్ళని విడిచిపెట్టకూడదండి. శిష్యులు ఎవరైనా సరే విడిపోతున్న పరిస్థితి వస్తే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మళ్ళీ వాళ్ళు కలుసుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు నేను నాతోటి పాటు ఉన్న ఒక స్నేహితుడికి దూరం అయిపోయాను అనుకోండి, అక్కడితోటి అది ఇంకా పూర్తిగా ముగిసిపోయింది అన్నట్టుగా మనం ఉండకూడదు. ఖచ్చితంగా
మళ్ళీ కలుపుకునే విధంగా, రీకాన్సిల్ అయ్యే విధంగా మన ఆలోచన విధానం ఉండాలి. మళ్ళీ కలుపుకుపోయే విధంగా మనం ఆలోచన కలిగి ఉండాలి. మనం 13వ అధ్యాయము 13వ వచనంలోనేమో జాన్ మార్కు వీళ్ళని చెప్పపెట్టకుండా వదిలేసి వెళ్ళిపోయినందుకు పౌలు గారు నిజంగానే బాధపడ్డారు. మళ్ళీ అతన్ని ఇంకోసారి నమ్మడానికి అతనికి మనసు రావట్లే. ఇటు చూస్తే పౌలు ఆలోచన విధానం కరెక్టే, బర్నబా ఇంకొక అవకాశం ఇవ్వాలనుకోవడం కూడా కరెక్టే, ఇద్దరి వైపు నుంచి కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది. కానీ వాళ్ళిద్దరూ నా మాటే నెగ్గాలి అనుకున్నప్పుడు కొంచెం కాన్ఫ్లిక్ట్ ఎదురైంది. వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండలేకపోయారు. సువార్తలో కూడా చెరొక వైపు విడిపోయినట్టుగా వాళ్ళు వెళ్ళిపోయారు. అయినప్పటికీ మనం ఇంకా ముందుకు చూసినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, అదేవిధంగా 2వ తిమోతి 4:11లో మళ్ళీ వాళ్ళిద్దరితోని కూడా పౌలు మళ్ళీ కలిసిపోయినట్టుగా మనం చూడొచ్చు. ఒక నిజమైన క్రైస్తవుడు కొంతమంది శిష్యులను తయారు చేసినప్పుడు ఆ శిష్యుల్లో కొన్ని విభేదాలు రావచ్చు. ఆచార కార్యక్రమాల విషయాల్లోనే కావచ్చు, లేదా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల విషయాల్లోనే కావచ్చు. వాళ్ళు దూరం అయిపోతున్నప్పుడు పోతే పోనీ అని మనం వదిలిపెట్టకూడదు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటేనే దేవుని దృష్టికి అది మేలుగాను మనోహరంగాను ఉన్నది. అందుకని మళ్ళీ మనం రీకన్సిల్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదర సహోదరి, శిష్యుడిగా ఉండే ఆలోచన నీకుందా? నిన్ను నువ్వు తగ్గించుకొని నాకే బాగా తెలుసు, మా పాస్టర్ గారి కంటే నాకే ఎక్కువ తెలుసు అనే ఆలోచన విడిచిపెట్టి శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావా? ఈరోజే ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను ఒక మంచి సేవకుడిగా ఉండడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. నువ్వు ఒక మంచి సేవకుడిగా, ఇంకా అనేకులకు మార్గం చూపించే ఒక గొప్ప మాస్టర్గా నిన్ను దేవుడు, బోధకుడిగా నిన్ను చేయబోతా ఉన్నారు. అదేవిధంగా నాకంటే ఇంకా పెద్దలు కూడా, పాస్టర్ గారులు, సేవకులు, శిష్యులను తయారు చేయడం ప్రారంభించండి. మీ తర్వాత ఇంకా మీరు నేర్చుకున్న అనుభవాలు ఇవన్నీ మీతోటే పోకూడదండి. ఖచ్చితంగా అది మీ తర్వాత తరాల వాళ్ళకు ఉపయోగకరంగా మారాలి. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ఎంతమందిని శిష్యులను వీలైతే అంతమందిని శిష్యులుగా మారుద్దాం. ఎంత అవకాశం ఉంటే అంతగా వారిని ప్రోత్సహిద్దాం. ఎంత అవకాశం ఉంటే, ఎంత చేయగలిగితే అంతగా వాళ్ళని మనం ప్రోత్సహిద్దాం, ప్రేరేపిద్దాం. సువార్త నిమిత్తము సువార్త అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క శిష్యుడిని పంపిద్దాం, గ్రూపుగా పంపిద్దాం, ఒక ఏరియా మొత్తం వాళ్ళకి చూపించి టీమ్స్గా పంపిద్దాం. ఇంకా దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? మనం ఇంత బాధ్యత తీసుకుంటే దేవుని రాకడ ఆలస్యం అవ్వడానికి కారణం మనమేనేమో. ఒకసారి ప్రశ్నించుకుంటూ నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడగు మా ప్రభువా, యేసుక్రీస్తు నామమున పాదాల చెంతకు వస్తున్నాము. శిష్యులను తయారు చేసే బాధ్యత మా మీద ఉన్నది. అది నీ ఆజ్ఞ కూడా నా ప్రభువా. మేమందరము శిష్యులుగా ఉండడానికి, అదేవిధంగా మా మీద ఉన్న బాధ్యతను నెరవేరుస్తూ మేము కూడా నా ప్రభువా నీ సేవకులుగా ఉంటూ అనేకులను నీకు శిష్యులుగా మార్చగలగటానికి నీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని, తగ్గింపును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.